ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజుల నుంచి వస్తున్న వార్తలు చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు అత్యంత ఆందోళనకు గురయ్యారు. తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప ఆయిలు, మైదా కలిపిన ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని వార్తలు బయటకు వచ్చిన తర్వాత, వార్త బయటకు రావడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళనతో మాట్లాడారు. ఎటు పోతున్నాం మనం? దేవదేవుని లడ్డూ ప్రసాదములో, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదములో ఆ యొక్క ఆనవాళ్ళు, జంతువు కొవ్వు ఆనవాళ్ళు, చేప ఆయిలు, మైదా, పంది కొవ్వు ఆ ఆనవాళ్ళు పరీక్షల్లో వచ్చింది, శాస్త్రీయంగా జరిపిన పరీక్షల్లో వచ్చిందని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయటపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు చాలా ఆందోళనలో ఉన్నారు. బహుశా ప్రపంచంలో ఇంతకంటే పాపం ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు. గత 5 సంవత్సరాల్లో టీటీడీలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్ని అక్రమాలకు ఇది పరాకాష్ట. ధనము దుర్వినియోగమైంది. కానీ ఇంత భయంకరంగా దేవదేవుని ప్రసాదంలో ఈ యొక్క ఆనవాళ్ళు, కొవ్వు ఆనవాళ్ళు, జంతువులకు ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని చెప్పిన తర్వాత ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే వైవి సుబ్బారెడ్డి గారిని, మొన్నటి వరకున్న ధర్మారెడ్డి గారిని ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఈవోగా కొనసాగించారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలా, ఇద్దరిని అరెస్ట్ చేయాలా, ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఇద్దరిని ప్రశ్నించాలా, ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో.